100% ఆఫ్ ద పాపులేషన్ లో 95 to 99% వారికి షుగర్ వల్ల మనకి ఇది వస్తూ ఉంటుంది. సరే ఉంది, మనం తెలుసుకున్నాము. మన ఇప్పుడు ట్రీట్మెంట్ ఏంటి, మెడిసిన్స్ ద్వారా తగ్గించుకోవచ్చా లేదా క్రీమ్స్ ద్వారా తగ్గించుకోవచ్చా అని చూసుకుంటే, క్రీమ్స్ ద్వారా గానీ మెడిసిన్స్ ద్వారా గానీ టెంపరరీ రిలీఫ్ మాత్రమే వస్తుంది తప్ప పర్మనెంట్ రిలీఫ్ అనేది మాత్రం ఎవరికైతే టైట్ గా మూసుకుపోయిందో వారికి కేవలం సర్జరీనే పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. ఎందుకు, ఇన్ఫెక్షనే అంటున్నారు కదా, ఇన్ఫెక్షన్ ని యాంటీబయాటిక్స్ తోనే ట్రీట్ చేసుకోవచ్చు కదా అని అడిగినట్లయితే చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంది. ఒకవేళ మన దగ్గరికి ఒక మనిషి వచ్చాడు, మనిషి స్నానం చేయకుండా బాడీ నుంచి స్మెల్ వస్తుంది, దురదలు వస్తున్నాయి అన్న పేషెంట్ కి మనం 2 రకాలుగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఫస్ట్ డాక్టర్ ఏం చేశాడు, స్మెల్ వస్తుంది కదా అని సెంటు పర్ఫ్యూమ్ ఇచ్చాడు, దురదలు వస్తున్నాయి కదా అని చెప్పి దురదలకు మందులు ఇచ్చాడు. సెకండ్ డాక్టర్ ఏం చేశాడు, ఏ మందులు ఇవ్వకుండా పోయి స్నానం చేయమని చెప్పాడు. ఫస్ట్ డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ పనిచేస్తుందా, సెకండ్ డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ పనిచేస్తుందా? ఆబ్వియస్లీ సెకండ్ డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంటే పనిచేస్తుంది. ఫస్ట్ డాక్టర్ ఏం చేశాడు, పేషెంట్ చెప్పిన సిమ్టమ్స్ ని మాత్రమే ట్రీట్ చేశాడు, డిసీజ్ ని గాలికి వదిలేశాడు. సిమ్టమ్స్ అంటే ఏంటి, కంపు కొడుతుంది కాబట్టి సెంట్ ఇచ్చాడు, దురదలు అన్నాయి కాబట్టి దురదలకు మందులు ఇచ్చాడు. కానీ ఆ కంపుకి దురదలకి మూల కారణం ఏంటి, స్నానం చేయకపోవడం. సెకండ్ డాక్టర్ ఏం చెప్పాడు, ఏ మందులు ఇవ్వకుండా ఆ సిమ్టమ్స్ ని ట్రీట్ చేయకుండా డిసీజ్ ని ట్రీట్ చేయడం జరిగింది. సో దట్ డిసీజ్ ట్రీట్ అయిన తర్వాత సిమ్టమ్స్ కూడా అవి మాయమైపోతాయి. సేమ్ అదే విధంగా మనకి ఇప్పుడు బెల్నైటిస్ ఉన్న వారిలో మనకి షుగర్ పోతుందా, షుగర్ పోయేది కాదు. యూరిన్ వచ్చేది ఆగుతుందా, అది ఆగేది కాదు. లేడీస్ తో కలవడం ఆగుతుందా, అది ఆగేది కాదు. సో ఇప్పుడు ఈ 3 రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి అలాగే ఉన్నప్పుడు పేషెంట్ కి పర్మనెంట్ రిలీఫ్ అనేది ఎలాగొస్తుంది, ఓన్లీ ఫోర్ స్కిన్ తీసినప్పుడే. ఫోర్ స్కిన్ తీయకుండా మనకు షుగర్ అట్లానే పెట్టుకొని లేడీస్ తో అట్లానే కలుస్తూ యూరిన్ అట్లానే వెళ్తూ ఉంటే మాటిమాటికి ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పట్టి మళ్ళీ విజృంభిస్తుంటుందే తప్ప పర్మనెంట్ క్యూర్ అనేది ఏ విధంగా అయితే రాదో, అదే విధంగా ఈ బెల్నైటిస్ వచ్చి స్కిన్ ఎవరికైతే వెనుకలకి రాకుండా ఉందో ఆర్ టైట్ అవుతుందో వీరి కేవలం రోజులు గడిచే కొద్దీ ఇంకా వర్స్ అవ్వడమే తప్ప బెటర్ అవ్వడం అనేది జరగదు. సో అందుకే ఈ బెల్నైటిస్ ఉన్న వారిలో మనకు పర్మనెంట్ రిలీఫ్ కోసం కేవలం సర్కంషన్ మాత్రమే ట్రీట్మెంట్ అయి ఉంటుంది. ఈ వీడియోలో చూస్తున్న ఎవరికైనా మీకు గనక చెప్పిన సిమ్టమ్స్ ఉంటే మాత్రం తప్పకుండా ఒకసారి వెళ్ళి షుగర్ టెస్ట్ చేయించుకొని షుగర్ ఉందా లేదా అని తప్పకుండా నిర్ధారించుకోమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.